దసరా నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. ఈసారి ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నట్లు, కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయబోతున్నారు. ఇందుకు తగ్గట్టుగా వచ్చే నెలలో రైతు భరోసా మార్గదర్శకాలను రిలీజ్ చేయనున్నారు. ఆ వెంటనే విడతల వారీగా వానాకాలం పెట్టుబడి సహాయాన్ని రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇచ్చేలా మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఇదే విధంగా ఈ విషయాన్ని పలు వేదికల మీద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెబుతూ వస్తున్నారు. నేరు డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం అందించాలని భావించి రైతు బంధును ఆపకుండా యాసంగి సీజన్లో నిధులు జమ చేసింది. ఈ క్రమంలో రైతు బంధు స్కీమ్ భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించి పంటలు పండని రాళ్లు రప్పలు భూములు గుట్టలు హైవేలు రోడ్లు వెంచర్లు భూసేకరణ కింద పోయిన భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వృధా చేసినట్లు తెలిసింది. దీంతో పెట్టుబడి సాయం పంపిణీ విధి విధానాలను ఖరారు చేసి సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఈ కమిటీ వివిధ జిల్లాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసి రైతు సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇందుకు తగ్గట్టుగా రైతు భరోసాకు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు బంధు కింద రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు 5,000 చొప్పున పెట్టుబడి సాయం ఇచ్చింది. దీంతో ప్రతి సీజన్ సగటు సర్కారు 7,600 కోట్ల భారం పడేది. నిజానికి చిన్న రైతులకు ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ను తీసుకురాగా పెద్ద రైతులకే ఎక్కువ లబ్ధి జరుగుతుందనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి పెట్టుబడి సహాయాన్ని సీలింగ్ పెట్టాలని నిర్ణయించింది. రైతు భరోసా కొత్త మార్గదర్శకాలతో పాటు ఎన్ని ఎకరాలకు ఇస్తారనే క్లారిటీ ఇవ్వనుంది. బడ్జెట్లో మాత్రం ఇప్పటిలాగే రైతు భరోసా కోసం ప్రభుత్వం దాదాపు 15,000 కోట్లను కేటాయించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సాగు లెక్కల ప్రకారం వానాకాలం సీజన్లో 1.39 కోట్ల ఎకరాలలో పంట సాగయ్యాయి. ఇందులో వరి పత్తి పంటలదే సింహభాగం. ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశారో ఏఈఓ ట్యాబ్లో నమోదు చేశారు. దాని ప్రకారం ఈ పంట కొనుగోలు కూడా చేపట్టనున్నారు. ఒకవేళ ప్రభుత్వం మొత్తం సాగైన భూములకు ఎకరాకు 7,500 చొప్పున రైతు భరోసా ఇస్తే దాదాపు 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అలా కాకుండా సీలింగ్ పెట్టి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ లాంటి వాళ్లను పెట్టుబడి సాయం నుంచి మినహాయిస్తే ఈ మొత్తం తగ్గుతుందని అంటున్నారు. కేబినెట్ సబ్ కమిటీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో అత్యధికంగా 7.5 ఎకరాల లోపే పెట్టుబడి సాయం ఇవ్వాలని, ఆ తర్వాత 10 ఎకరాలకు పరిమితం చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. కేబినెట్ సబ్ కమిటీ చేసిన ప్రపోజల్స్ పై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాక ఫైనల్ చేసి ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో ఫైనల్ చేయనున్న నిబంధనలను అమలు చేస్తే సరాసరి గతంలో వచ్చినంతనే 7,500 కోట్లు అవుతుందని సెక్రటరియట్లో ఒక అధికారి చెప్పారు. ఈసారి వ్యవసాయేతర భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించి నాన్ అగ్రికల్చర్ భూములను ధరణి సాగు పట్టా భూములను లిస్టుల నుంచి తీసేస్తున్నది. ఇలా కనీసం 20 లక్షల ఎకరాలు తీసే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. దీంతో దాదాపు 15,000 కోట్ల దుబారా ఖర్చు తగ్గే అవకాశం ఉంది. ఇక రైతు బంధు ప్రారంభం నుంచి గత వానాకాలం సీజన్ వరకు దాదాపు 73,000 కోట్ల పెట్టుబడి కింద సాయం అందింది. కానీ సాగులో లేని రాళ్లు రప్పలు గుట్టలు వెంచర్లు ఇండ్లకు హైవేలకు రోడ్లకు ఇతర వాటికి ఏకంగా 25,000 కోట్లు చెల్లించినట్టు ప్రభుత్వం గుర్తించింది. అంటే ఏడాదికి యావరేజ్గా 2 సీజన్లో కలిపి 3,000 కోట్ల మేరకు దుబారా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాగులో లేని భూములకు రైతు బంధు అందడంతో ప్రభుత్వం అసలు లక్ష్యం నెరవేరలేదు.